నీకేమైనా మతిపోయిందా? నీ కూతురి జీవితం బాగుండాలని ఆ ఇంటి ఆనందాన్ని దూరం అవ్వాలని కోరుకుంటావా? మరీ ఇంత స్వార్థమా? తప్పమ్మా. ఇందులో స్వార్థమేముందే? నా మాటలో తప్పెక్కడ కనిపిస్తుందే? కావేరికి పెళ్ళైపోయిందన్న నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా. ఆ నిజం తెలిసాక మాత్రం శివబాబు ఎవరిని పెళ్లి చేసుకోకుండా అలా బ్రహ్మచారిగానే ఉండిపోతాడా? అమ్మా, అలా కాదు స్నేహ. ఇది నా అవకాశవాదం అనుకుంటావో మరొకటి అనుకుంటావో నాకు అనవసరం. నువ్వు శివని ప్రేమించావు. శివతో నీ జీవితం బాగుంటుందని తల్లిగా నేను నమ్ముతున్నాను. అమ్మా, నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను ఆ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. కావేరికి తనకి అర్జున్ గారితో పెళ్లైన విషయం రహస్యంగా ఉంచడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడు మన ద్వారా నిజం తెలిసిపోతే అది కావేరి జీవితం మీద, వాళ్ళ అనుబంధాల మీద ఎంత ప్రభావం చూపుతుందో మనం అర్థం చేసుకోకపోతే, దాన్ని స్వార్థం కాకపోతే ఇంకేమనాలమ్మా? అందుకే కావేరి తిరిగి వచ్చాక నేను తనని కలిసి ఏం జరిగిందో తెలుసుకుంటాను. అంతవరకు ఎవ్వరు ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. చెబితే మాత్రం నేను ఊరుకోను. మేడం, తెల్లారిందికి లేవండి. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? తెల్లవార్లు